గుంటూరులో కొలిశారద కూరగాయల హోల్సేల్ మార్కెట్ వ్యాపారాలు సాగే విషయంలో త్వరలో సస్పెన్స్ వేయనుంది. ఈ మేరకు కొలిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్ నూతన లీజుదారుల సంఘం ప్రతినిధులు కాకునూరు పున్నారావు, ఎల్ దుర్గాప్రసాద్, అల్తాఫ్, టి శ్రీనివాసులు, ఎల్ తాండవ కృష్ణ భాష సోమవారం మీడియాతో మాట్లాడారు. పాత లీజుదారులు గుంటూరు బైపాస్ రోడ్లోని అన్నపూర్ణ కాంప్లెక్స్ లో అక్రమంగా వ్యాపారం చేస్తూ రైతులను రాకుండా చేస్తున్నారని చెప్పారు. అనధికారికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కి హోల్సేల్ మార్కెట్ ద్వారా 5 కోట్ల రూపాయల వరకు నగరపాలక సంస్థకు ఆదాయం వస్తుందని తెలిపారు. కొత్త లీజుదారులు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చినాక మున్సిపల్ కార్పొరేషన్ వారు మేమంతా పాటలు పాడేవారు షాపులు. కానీ మా దగ్గర కొంతమంది దగ్గర 32 మంది దగ్గర డబ్బులు కట్టించుకున్నారు. కర్మ డబ్బులు కట్టించుకోకుండా దాని గురించి వాళ్ళు కలవడానికి వస్తే మేయర్ గారిని సభ్యుస్తున్నారు. కానీ డబ్బులు కట్టమన్నారు. ఈ రోజు నుంచి డబ్బులు కట్టేసుకుంటారు, షాపులు హ్యాండ్ ఓవర్ చేసుకోమన్నారు. కానీ మేమంతా పాట పాడినాం. కానీ మాకు వ్యాపారస్తులు రైతులు రావట్లేదు. రైతులు రానియకుండా పాత లీజుదారులు ఇల్లీగల్గా అన్నపూర్ణ కాంప్లెక్స్లో వ్యాపారం చేస్తూ ఉన్నారు. దాని మీద యాక్షన్ తీసుకున్నాము. అది ఎలాంటి పర్మిషన్ లేవు, దాన్ని యాక్షన్ తీసుకుంటాం. వాళ్ళు తీరేస్తాం, వాటి కూడా ముందుతాం. మీరు వ్యాపారం చేసుకోండి, పాత వాళ్ళకి ఎలాంటి సంబంధం లేదు, అంతా ఈ రోజు నుంచి మీరే హ్యాండ్ ఓవర్ చేసుకోండి. మీరే గుంటూరు నగరపాలక సంస్థకు చెందిన కొలిశారద హోల్సేల్ కూరగాయల మార్కెట్లో షాపులను హెచ్చు మొత్తం పాడుకున్నామండి. గతంలో నెలకు 5 లక్షల రూపాయల ఆదాయం వచ్చేది. కమిషన్ గారి చొరవతో అందరూ పాడుకోవడం వల్ల 5 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందండి. దీనికి సహించలేని పాత లీజుదారులు కొత్తగా మార్కెట్ అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్లో ఎటువంటి అనుమతులు లేని ఒక భవనాన్ని అద్దెకు తీసుకొని దాంట్లో వ్యాపారం చేస్తూ కార్పొరేషన్కి వచ్చే ఆశీల రూపాయల ₹1 కోటి, అద్దె రూపాయలు నెలకు 6 కోట్ల ఆదాయాన్ని గండికొడుతున్నారండి. దీనిపై హైకోర్టు వారు కూడా 10/10/2025 తేదీలోపు అన్నపూర్ణ కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన హోల్సేల్ కూరగాయల మార్కెట్ని సీలు వేయవలసిందిగా, ఖాళీ చేయించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. మరియు అన్నపూర్ణ కమర్షియల్ కాంప్లెక్స్ వారు VAT ట్యాక్స్ 2 కోట్ల బకాయి ఉన్న ప్లాన్లో ఎటువంటి అన్ని రకాల వైలేషన్లు ఉన్నా కూడా ఆ కాంప్లెక్స్పై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని చెప్పి ఈ రోజున మేయర్ గారిని కూడా కలవడం కలిసింది. ఇంకో విధంగా